కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ బలోపేతానికి మంత్రి లోకేష్ పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణాదేవిగా పేరొందిన డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారంభించారు. ఎంతో మంది విద్యార్థులు దూరం నుండి వచ్చేవాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించేవాళ్ళు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి. వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది.